హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు వీడియోలో రొయ్యల బిర్యానీ అండి. మంచి స్పైసీగా భీమవరం స్టైల్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. నచ్చుతుంది మీకు కూడా. నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా రొయ్యల బిర్యానీ కూడా డిఫరెంట్‌గా ట్రై చేయండి. బాగుంటుంది. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఈ కేజీ రొయ్యలు ఉంటాయండి. ఆగిలి పెట్టిన తర్వాత నేను ముందుగానే రొయ్యలను శుభ్రం చేసేసి అందులో పేగు ఉంటుంది. ఆ పేగు కూడా తీసేసి బాగా శుభ్రం చేసుకొని అందులో ఆయిలును కొంచెం పసుపు వేసి వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఆ రొయ్యలు ఆ రొయ్యల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. అన్నీ వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా. మరొక స్టవ్ పై బిర్యానీ చేసే గిన్నె పెట్టుకొని అందులో ఒక 100 గ్రాముల నెయ్యి, ఒక చిన్న గిన్నెడు నూనె వేసుకోవాలి. కేజీన్నర బియ్యం వేస్తున్నానండి నేను. కేజీన్నర బియ్యానికి సరిపడగా నెయ్యి, ఆయిల్ రెండు కలిపేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బిర్యానీ స్పైసెస్ మసాలాలన్నీ కూడా వేసుకుని కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కేజీకి ఒక పావు కేజీ ఉల్లిపాయలు పడతాయండి. పావు కేజీ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగించుకోవాలి. అలా ఎర్రగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్టు, ఈ టమాటా, ఈ పచ్చిమిర్చి అన్ని మసాలాలన్నీ నూనెలో బాగా మగ్గాలండి. ఇలా మగ్గుతూ ఉండగానే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసినప్పుడు మసాలాలన్నీ కూడా నూనెలో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలాగ ఒకసారి చేయండి. చాలా బాగుంటుంది. మీరే చెప్తారు ఎలా ఉందో. ఇలా వేగిన తర్వాత అదిగోండి నేను ఎసర తీసుకున్నాను. ఆ గిన్నెతో గిన్నెడు బియ్యం ఎసరు కొలుచుకున్నాను నేను. అదే గిన్నెతోటి ఎసరు వేసాను. గిన్నెడు బియ్యానికి గిన్నెన్నర నీళ్ళండి. అదేంటి గ్లాస్ బియ్యం అయితే గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. అలాగే తర్వాత ఇప్పుడు రెండోసారి వేసిన నీళ్ళు ఏంటనుకుంటున్నారు, అవి రొయ్యలు వేయించినప్పుడు దగ్గరికి వచ్చేసిన తర్వాత వాటర్ వస్తాయి కదా రొయ్యల్లో, ఆ వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఇలా బిర్యానీ చేసినప్పుడు అందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఎసరు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, కొంచెం కారం, ఒక చిన్న గ్లాసుడు పాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది అన్నం. ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. పెద్ద నిమ్మకాయ రసం తీసుకొని ఆ రసం కూడా ఈ ఎసట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో మిస్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా బాగుంటుంది. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఎసరు వచ్చేదాకా బాగా మరగనివ్వాలండి. నేను ముందుగానే ఒక గంట ముందు బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే ఓకే, లేకపోతే కనుక ఆ టైంలో ఒకసారి ఉప్పు వేసేసుకొని ఎసరు మరగనివ్వాలి. ఈ పక్కన రొయ్యలు కూడా వేగిపోయినాయండి. ఈ రొయ్యలు వేగిపోయినాయి చూడండి. ఇలా డ్రైగా అయిపోవాలి. ఇలా డ్రైగా అయితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రొయ్యలు పక్కకు తీసేసుకోవడమే. పక్కన ఎసరు కూడా వచ్చేస్తుంది. ఒక గంట ముందే బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కేజీ బాస్మతి రైస్కి అర కేజీ సోనా రైస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓన్లీ బాస్మతి రైసే వేస్తే చప్పగా ఉంటుంది. అందు గురించి కొంచెం ఒక అరడబ్బా సోనా రైస్ కూడా మిక్స్ చేసుకుని వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఎసట్లో బియ్యం వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి. శుతిమెత్తంగా కలపాలి. అలా కలిపి ఒకసారి మూత పెట్టేసి స్టవ్ హైలోనే ఉండనివ్వాలండి. హైలోనే ఉండి ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి కొంచెం ఎసరు దగ్గరికి వచ్చింది. బిర్యానీ రైస్ ఉడుకుతుంది.
ఇంకా కొంచెం సేపు ఆ నీళ్ళన్నీ కొంచెం దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టి మరలా ఒకసారి మగ్గనిద్దామండి. చూడండి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి కొంచెం ఇంకా దగ్గరికి వచ్చేసినాయి వాటరు. రైస్ ఒకసారి పలుకు అది చూసుకొని బియ్యం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లోనే ఒకసారి మళ్ళీ సరిపోకపోతే ఉప్పు సరిపోకపోయినా మసాలా సరిపోకపోయినా గరం మసాలా పౌడర్ కొంచెం చల్లుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు బాగా వేగిపోయిన పచ్చిరొయ్యలు కూడా రైస్ మీద వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ మీద వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి మూత. కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత అన్నీ వేసి మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేస్తే సరిపోతుందండి. ఒక పావుగంట అలాగా ఉడకనిస్తే రైసు మగ్గిపోద్ది, కరెక్ట్గా ఉడికిపోద్ది. ఒకవేళ ఏమన్నా పలుకు అనిపిస్తే కనుక ఎసరు సరిపోకపోయినా కొంచెం పలుకు అనిపించినా కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి. నేను వేసిన ఎసరు అయితే సరిపోయింది. గిన్నెడు రైస్కి గిన్నెన్నర నీళ్ళు, కొంచెం చిన్న గ్లాసుడు పాలు వేసాను. సరిపోయిందండి. అన్నం ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే నెయ్యి నూనె రెండు వేసుకోవాలండి. ఒక చిన్న గిన్నెడు నెయ్యి వేసుకుంటే ఒక చిన్న గిన్నెడు నూనె వేసుకోవాలి. నేను మొత్తానికి కేజీన్నర రైసు, కేజీ ఏమో బిర్యానీ రొయ్యలు వేసాను కదా, మొత్తం 2 కేజీలన్నర అయ్యిందండి ఇది. ఆయిల్ తక్కువ వేసి చేశాను, అంత ఎక్కువ వేయడం ఎందుకు అని చెప్పని. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఓన్లీ నెయ్యితోటే చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయిందండి మన బిర్యానీ. ఇంక సర్వ్ చేసేసుకోవడమే. మా భీమవరం స్టైల్లో బిర్యానీ చేశాను. ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఎప్పుడైనా మసాలాలు బిర్యానీ చేసే రోజునే ఆ రోజునే మనం ఫ్రెష్గా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా ధనియాల పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బయట కొనే ఫుడ్ కంటే మన ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్డే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.